పవన్ వ్యూహాత్మకంగా భావోద్వేగాలు రెచ్చగొట్టారా? లేకపోతే గనక తను బాధితుడై ప్రొఫెసర్ నాగేశ్వర కారణంగా ఆవేశంతో మాట్లాడారు. ఒక చిన్న అంశం ఇప్పుడు ముదిరి పాకానబడుతోంది. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆవేశపూరిత ప్రెస్ మీట్తో కొత్త మలుపులు తిరిగినటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే తెలంగాణలో డ్రామా నడుస్తుందంటూ జగదీష్ రెడ్డి స్టేట్మెంట్. పవన్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. పవన్ సభకు ఆంక్షలు పెట్టడం అంటేనే అర్థమవుతుంది. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నం ఇది. పవన్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి. పవన్ మాటలో స్పష్టత లేదు. మోడీ రాసిచ్చారు, పవన్ చదివారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాలి. రాష్ట్రంలో అనేక పార్టీలు పోటీ చేసినాయి. సీఎంకి తెలంగాణ పదం పలికే ఇష్టం కూడా లేదు అంటూ జగదీష్ రెడ్డి తెలంగాణ తరపు నుంచి ఓ పక్కన అంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యి తమని దెబ్బతీయడానికి పవన్ని ముందు పెడుతున్నాయి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఇది బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్నటువంటి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు. అయితే ఇందాకనే పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే, ఈ ప్రాంతం మా తండ్రి తాతల జాగిరు. పవన్ మరోసారి అహంకారం ప్రదర్శించారు. తనకు ఏపీలోనే దిక్కు లేదని పవన్ అంగీకరించారు. తెలంగాణకి పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? అమరవీరులకి ఏనాడైనా అండగా నిలిచారా? తెలంగాణ మీద పవన్ మరోసారి అక్కసు వెళ్ళగక్కారన్నటువంటిది ఆయన వ్యాఖ్యలు.